ఫ్రైడ్ క్రికెట్ అంటే ఏంట్రా? రాక్షస్ మిడతలు ఏంద్రి? ఇదేమో గ్రాస్ ఓపర్. అచ్చా, ఫ్రైడ్ ఇన్సెక్ట్స్. కావాల్సిన వాళ్ళు కావాల్సినంత. ఇది పటాయా ఫ్లోటింగ్ మార్కెట్. ఇంకా వెళ్తున్నాం మనం, ఇంకా లోపలికి వెళ్ళలేదు. 200 బాత్ పర్ పర్సన్, 450 అయింది. ఆన్లైన్లో 390 అంట. సో ఆన్లైన్లో ఇంకా తక్కువ క్లూక్లో. సో వెన్ ఎవర్ యూ గైస్ ఆర్ ప్లానింగ్, ట్రై టు ప్లాన్ అహెడ్ అండ్ ప్లాన్ విత్ క్లూక్. మేము మరి అన్ని యాడ్ హాక్ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది ఎక్కడికక్కడ. సౌత్ ఇండియన్ ఉంటుందంటే గైస్, కానీ ఇప్పుడు మనం తినేదేం లేదు. ఫ్లోటింగ్ మార్కెట్. ఇలా లైన్లో చాలా షాప్స్ ఉన్నాయి. బట్టలు, సూవెనీర్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, శాండిల్స్, టీషర్ట్స్, ఇలా చాలా షాప్సే ఉన్నాయి. యాక్చువల్గా ఫుల్ డే ప్లానింగ్ షాపింగే చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఫుల్ టైంపాస్ చేయొచ్చు. మొత్తం ఏరియా ఫ్లోటింగ్లో ఉండటం వల్ల చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ చాలా బాగా సీనిక్గా కూడా ఉంది. సో లాట్ ఆఫ్ ఫొటోస్ దిగొచ్చు. మధ్యలో చిన్న ఏరియాస్ ఉన్నాయి ఫోటో స్పాట్స్ లాగా. సో అక్కడ కూడా ఫుల్ ఫొటోస్ దిగొచ్చు. క్రిస్పీ చికెన్ స్కిన్ ఫ్రమ్ మెనీ ఫ్లేవర్స్. మేము ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్నాం. స్టిక్కీ రైస్ విత్ ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ సో మచ్. అలా ఉంది. కోకోనట్ ఐస్ క్రీమ్ చాలా బాగుంది. దాని పైన 300 వేసండి. పర్లేదు, డబ్బులు ఎక్కువ కానీ మనం ఏం చేస్తాం, ఏం చేయలేము ఇక్కడ కొంచెం. అలా చూడక నీకు కూడా పెడతారు. రివ్యూ అది కూడా పెట్టాలి. ఒక కలిపి పెట్టాలంటే మరి అంతే. మరి అక్కడ చెప్పాలి రివ్యూ. వెనిలా ఐస్ క్రీమ్ లో మ్యాంగో ఐస్ క్రీమ్. కోకోనట్ ఐస్ క్రీమ్ ఉంది. ఇది కోకోనట్ ఐస్ క్రీమ్ తెలియట్లేదు. ఐస్ క్రీమ్ సరిపోతుంది. ఐస్ క్రీమ్ మీరు మొక్కలు తీసేసి కింద ఐస్ క్రీమ్ దించేస్తున్నారు నేలలో. ఎలా ఉంది? బాగుందా? పదండి. కూర్చుంటున్నా కదా, లేకపోతే ఫ్లోర్ కూర్చున్నా పదండి. ఇక్కడ తేరా ఒకటంటేనే ఇది అన్నావు, ఇప్పుడు రెండా? ఇప్పటివరకు ఐస్ క్రీమ్ మ్యాంగో తిన్నాం, బట్ అసలైంది స్టిక్కీ రైస్. సో ఇప్పటి వరకు ఆ ఐస్ క్రీమ్ మ్యాంగో జ్యూస్ కొంచెం కిందకి ఫ్లో అయింది. సో అది కలుపుకొని ఇప్పుడు స్టిక్కీ రైస్ అన్నమాట. అంటే బాగానే ఉంది. కొంచెం కొబ్బరన్నం ఉందా, కొబ్బరన్నం తిన్నట్టుంది. అప్పుడు స్వీట్ ఎక్కువ తినలేము, కొంచెం వరకే. ఎక్కువ దెబ్బ. పీచ్ చాక్లెట్ అక్కడ చాలా బాగుంది. ఎండలో తిరిగి వచ్చాం కదా, ఆత్మారాముడు ఛాన్స్ ఇస్తున్నాడు. గుడ్ డేస్ రా. ప్రవీణ్, ఇదే కదా మీ ఫస్ట్ ఫారెన్ ట్రిప్ ఎక్స్పీరియన్స్? సో ఏమనిపిస్తుంది ఎక్కడ తర్వాత మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ మర్చిపోవాలి. మన సెన్సెస్ మన దగ్గర ఉండవు. సో బేసిక్ గా ప్రాబ్లం ఏంటంటే ప్రతిసారి కన్వర్ట్ చేసుకోవడం పెద్ద కష్టమైపోతుంది. ఇండియన్ రూపీస్ ఎక్కువ అవుతున్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం నీడ్ అయితే ఉంది. వాటర్ తాగాలి ఫర్ ఎగ్జాంపుల్, ఆ 20 బాత్ అన్నా 40 బాత్ అన్నా ఇవ్వాల్సిందే కదా. సో
సో అలా కష్టాలు పడుతున్నాము, బట్ స్టిల్ ఓకే, ఇంక తప్పదు. ఇంకా మరి ఒక చోటకి వచ్చాక కొంచెం డబ్బులు కొంచెం అవుతున్నాయి. అండ్ మేము యాడ్ హాక్ ట్రిప్లు కాబట్టి కొంచెం ఎక్కువ, కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. మాకు లెక్క తెలియట్లేదు అనమాట. అంటే ఇది కరెక్టా కాదా, ఒక బెంచ్ మార్క్ లేదు కదా. వాళ్ళ ప్యాకేజ్ అనుకోండి కొన్ని ఫిక్స్ అయి ఉంటాయి, ఇక్కడ మీల్స్ మీకు ఇవి అలా అటువంటి అని ఉంటాయి, లేవు ఇప్పుడు. సో మాకు గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేక అంత యాడ్ హాక్ అని నడుస్తుంది. చూద్దాం. సోనీర్స్ కొన్ని తీసుకున్నారు వాళ్ళు. ఇది గిఫ్టింగ్ ఇవ్వడానికి తీసుకున్నారు. అది కాక మేము ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నీ కూడా తీసుకున్నాం ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్లో. ఇదిగో రోమా ఇది ఇప్పుడు. ఇవన్నీ సాయంత్రం పూట బాగుంటారా, మనలాగా ఇలా మెట్ట మధ్యాహ్నం వస్తే. ఇదిగో, ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజను ఎలా ఉన్నారో చూడు. That's floating market for you people. So many things to shop. మధ్యలో చిన్న పర్ఫార్మెన్స్, బట్ మోస్ట్లీ షాపింగ్ ఈ మార్కెట్లో చేయటం అనేది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఇటు సైడ్ అంతా షాపింగ్, ఇటు సైడ్ అంతా ఫుడ్ జాయింట్స్ లాగా చూడండి అలా. సో వీళ్ళు మర్చెంట్స్ అనమాట. వీళ్ళు అమ్మితే అటు సైడ్ కూర్చొని మనం తినొచ్చు. అటు ఫుడ్, ఇటేమో షాపింగ్. ఈ వాటర్ బాటిల్తో చేసిన చేపలు, ఫ్లిప్పలు ఇక్కడ ఫైర్ ఇన్స్టెంట్.